హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించినటువంటి 2 అప్డేట్స్తో ఈ వీడియో చేయడం జరిగింది. సో ఒకటి వచ్చేసి మోడల్ పాఠశాలల ఏర్పాట్లు, 2 డిజిటల్ గ్రంథాలయాలు, 13 జిల్లాల్లో డిజిటల్ గ్రంథాలయాలు. సో వీటి వల్ల ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ విధమైనటువంటి పురోగతి వచ్చే అవకాశం ఉంది. అది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ డిఎస్సి అభ్యర్థులకు కానీ, టెట్ అభ్యర్థులకు కానీ, ఇంకా నిరుద్యోగ అభ్యర్థులకు కానీ ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది అన్న విషయాల్ని ఇక్కడ చర్చించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ యొక్క అప్డేట్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చినటువంటి ప్రోగ్రెసివ్ అప్డేట్స్ నిరుద్యోగ యువతకు, తర్వాత డిఎస్సి ప్రిపేర్ అయ్యేటోళ్ళకి, టెట్ ప్రిపేర్ అయ్యేటోళ్ళకి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందన్న విషయాల్ని నేను డిస్కస్ చేశాను. సో వాటిని నేను డిస్కస్ చేసే ముందు friends, let me thank you all who are watching my channel, who are supporting me. Thank you so much friends. Please like my videos, share my videos, and you subscribe my channel, and you can also recommend my channel to your friends to be subscribed. Thank you so much. Keep watching for latest updates. Thank you so much. ఫ్రెండ్స్, మొదటిగా ఏజెన్సీలో 3 చోట్ల ఏకలవ్య మోడల్ పాఠశాలలు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేటువంటి హెడ్లైన్స్తో ఈరోజు మనకు అందినటువంటి వార్త. సో ఇక్కడ యాక్చువల్గా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు సరైనటువంటి విద్యకు నోచుకోలేక వారి యొక్క జీవన స్థితిగతులు మెరుగుపడకుండా ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు వీరికి విద్యను అందించగలిగితే వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలో సాధారణమైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ఏజెన్సీలో 3 చోట్ల ఏకలవ్య మోడల్ పాఠశాలలు ప్రారంభించడం సంతోషించదగినటువంటి విషయమే. అయితే ఇక్కడ విశాఖ ఏజెన్సీలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం యొక్క శంకుస్థాపన ఈరోజు ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలోనే ప్రధానమంత్రి మోదీ గారు శంకుస్థాపన చేయనున్నారన్నటువంటిది మనకు అందినటువంటి సమాచారం. సో దీని ప్రకారము యొక్క గిరిజనుల జీవన ప్రమాణాలు పెరగడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా పాఠశాలలో చదువుకునడం వల్ల వాళ్ళకి నాగరికత తెలియడం వల్ల తద్వారా వారి యొక్క జీవన ప్రమాణాలు పెరగడానికి అవకాశం ఉంది. ఇది ఒక విషయం. రెండో విషయం వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ పరంగా 13 జిల్లాల్లో డిజిటల్ గ్రంథాలయాలు అన్నటువంటి ఇంకొక న్యూస్ మనకు అందుతా ఉంది. సో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ గారు గుంటూరులో జరిగినటువంటి జాతీయ గ్రంథాల వారోత్సవాల ప్రారంభోత్సవంలో తను ఈ యొక్క విషయాల్ని వెల్లడించినట్లుగా మనకు అందుతున్నటువంటి వార్త. అయితే ఇది ఈ యొక్క డిజిటల్ గ్రంథాలయాలు అనేది ఇప్పుడు మారుతున్న సమాజానికి ఎంతో అవసరమైంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ యొక్క కన్వెన్షనల్‌గా లేదా గ్రంథాలయాలకు వెళ్ళి చదువుకొని అక్కడే కూర్చొని టైం స్పెండ్ చేసేంత పరిస్థితి ఇప్పుడు దాదాపు తక్కువే అని చెప్పుకోవాలి. సో డిజిటల్ గ్రంథాలయాలు ఉంటే ఇది ఏ విషయానైనా క్షుణ్ణంగా అతి తక్కువ సమయంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 13 జిల్లా కేంద్ర గ్రంథాలయాలను డిజిటల్ లైబ్రరీలుగా ప్రభుత్వం మార్చబోతుందన్నటువంటిది నిజంగా ఇది ఎంతో నిరుద్యోగులకు కానీ, లేకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కానీ ఇది ఎంతగానో ఉపయోగపడేటువంటి విషయం. అందులో అది డిఎస్సి ప్రిపేర్ అయ్యేటోళ్ళు కానీ, టెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు కానీ, లేకుంటే నిరుద్యోగ యువత ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా ఈ డిజిటల్ గ్రంథాలయాలు అన్నటివి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ యొక్క గ్రంథాలయాల మెయింటెనెన్స్ అన్నది దాదాపు తక్కువైపోయింది గత కొన్ని సంవత్సరాల నుంచి. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వం దీని మీద శ్రద్ధ చూపడం నిజంగా నిరుద్యోగ యువతకు ఒక రిసోర్సెస్ను అందించడంలో ఒక ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క డిజిటల్ గ్రంథాలయాలు ఉంటే ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి లిటరేచర్ రిసోర్సెస్ మొత్తం ఏదైనా లిటరేచర్ రిసోర్సెస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి అందుబాటులో ఉండడానికి వీలవుతుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క లిటరేచర్ కానీ, లేకుంటే కంటెంట్ కానీ ఇది మనకు అందుబాటులో ఉన్నప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు డిఎస్సి కానీ, టెట్ కానీ, ఇంకా వేరే ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యేటోళ్ళకు
చాలా సులభతరంగా ఉంటుంది ప్రిపరేషన్. సో ఇది చాలా మంచి మంచి స్టెప్ తీసుకున్నదని చెప్పుకోవచ్చు. ఇది నిరుద్యోగ యువతకు సక్రమంగా వినియోగించుకోగలిగితే ఇదొక మంచి డిజిటల్ గ్రంథాలయాలు మంచి రిసోర్స్‌గా ఉపయోగపడే అవకాశం ఎంతైనా ఉంది. సో ఫ్రెండ్స్, మనందరము ఎవరైతే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నామో వాళ్ళందరము డిజిటల్ గ్రంథాలయాలను ఎఫెక్టివ్‌గా యుటిలైజ్ చేసుకొని మనం అనుకున్నటువంటి డ్రీమ్ జాబ్‌ని మనము సంపాదించుకోవటానికి దీన్ని మంచిగా ఉపయోగించుకోవాలన్నటువంటిది నా అభిప్రాయం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.